హాయ్ అండి. క్రిస్పీగా క్రంచీగా ఆలూ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పొటాటోస్ని తీసుకుని వాటిపై తొక్కను ఈ విధంగా చెక్కుకోవాలి. వాటిని వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని స్లైసర్ పెట్టి పొటాటోస్ని చిన్న చిన్న స్లైస్లుగా కట్ చేసుకోవాలి. చూసారండి, స్లైస్లు అనేవి ఈ విధంగా రావాలి, మందంగా ఉండకూడదు. కొద్దిగా ఉప్పు వేసుకుని అవి మునిగేంత వరకు సరిపడిన వాటర్ వేసుకుని వాటిని అన్నిటిని బాగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. పల్చటి కాటన్ క్లాత్ పైన స్లైస్లు అనేవి ఒక్కొక్కటిగా పెట్టుకుని ఆరబెట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత పాన్ పెట్టి ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి స్లైస్లు అనేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్నీ వేసేస్తే ఒకదానికొకటి అంటుకుంటాయి కాబట్టి మనం స్లైస్లు అనేవి ఒక్కొక్కటిగా వేసుకుని వాటిని ఫ్రై చేసుకోవాలి. స్లైస్లు అనేవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా సాల్ట్, కారం వేసుకుని అవన్నీ బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో క్రిస్పీ అయిన ఆలూ చిప్స్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.